హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న పిల్లలకి రిబ్బన్స్ ఎలా వేయాలి? చిన్న చిన్న జుట్టు ఉంటే మాత్రం మా పాపకు గూడా చిన్న జుట్టేనండి. ఎలా వేయాలి అంటే ఫస్టు మనం రిబ్బన్స్‌ని కొనుక్కుంటూ ఉంటాం కదా! రిబ్బన్స్ కొనేటప్పుడు మనం పాపకి ఎంత సరిపోతుందో వాళ్ళని అడిగితే చెప్తారు. లేదంటే నేనైతే మా పాపకి 2 మీటర్స్ తీసుకున్నాను. 1 మీటర్ ఒక జడకి, ఇంకో మీటర్ ఇంకో జడకనమాట. రిబ్బన్స్ తీసుకొచ్చిన వెంటనే ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా కొవ్వొత్తిని వెలిగించుకొని మనం రిబ్బన్స్ జారిపోతూ ఉంటాయండి. ఇలా చేయకపోతే తొందరగా ఊడిపోతాయనమాట. వాళ్ళు స్కూల్లో కూర్చున్నప్పుడు గబుక్కన జారిపోయి పడిపోతా ఉంటాయి. ఇలా అయితే చేయండి కన్ఫర్మ్‌గా. కొవ్వొత్తిని తీసుకొని ఇలా స్టార్టింగ్ మనం ఉంటాయి కదండీ! మనం కట్ చేసిన కోణాల దగ్గర మనం ఇలా కొంచెం కాల్చుకుంటే సో, జారకుండా ఉంటాయి రిబ్బన్స్ ఎప్పుడైనా. ఈ ట్రిక్ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోలో చూపిచ్చాననమాట. ఇప్పుడైతే ఇగోండి చిన్న జుట్టు ఫస్టు మనం పిల్లలకి ఆయిల్ అయితే రాయాలండి. ఆయిల్ రాసుకుంటే మాత్రమే అంటే అలా అని బాగా ఓవర్‌గా రాయకూడదు. సరిపడా రాసుకోవాలి. ఆయిల్ రాస్తేనే మాత్రమే జడలనేది ఊడకుండా అనేది ఉంటుంది. ఆయిల్ రాయకపోతే మాత్రం జడలనేది ఊడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి మా పాపకైతే నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఇలా చక్కగా పాపిడి తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే చిన్న పిల్లలకి చిన్న దువ్వెన పెట్టుకుంటే ఏంటంటే, చక్కగా మనకు వేయడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడైతే ఇగోండి ఫస్ట్ నేను ఇక్కడ అల్లేస్తున్నాననమాట. అల్లేసిన మధ్యలో అనమాట 2, 3 ఒక 2 అల్లులు అల్లిన వెంటనే మనం రిబ్బన్ అనేది బ్యాక్ సైడ్ అంటే అల్లు దగ్గర బ్యాక్ సైడ్‌న పెట్టేసుకోవాలనమాట. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు అలా పెట్టేసుకొని, ఇక అల్లేసుకోవాలనమాట. ఇలా అల్లేసుకోవడం తర్వాత, ఇక లాస్ట్‌కొచ్చేసిన తర్వాత మనం ఇలా ఇక్కడ ముడైతే వేయాలండి. ఈ ముడి బట్టే మనకి జడనేది బాగా నిలుస్తుంది. వాళ్ళు ఈవినింగ్ వరకు వచ్చేంత వరకు అలానే ఉంటుందనమాట ఊడకుండా. ఇక్కడ ఈ పాయింట్ దగ్గరైతే మెయిన్ ఇంపార్టెంట్‌గా వేసుకోవాలనమాట. ఇదిగోండి ఇక్కడ టైట్‌గా వేసుకోవాలి. ఇలా ఒక ముడే ఏసేస్తారండి అందరూ. కానీ ఇక్కడ చిన్న పిల్లలకేస్తున్నాం కాబట్టి ఇలా 2 రిబ్బన్స్‌కి సంబంధించిన దాంతో ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ముడైతే వేయండి. ఇప్పుడు ఇలా పైకి కట్టేసి చక్కగా 2 ముళ్ళైతే ఫస్ట్ వేయండి. ఇలా అంటే పిల్లకి మనకి సరిపోడా తెలుస్తుంది కదా! నొప్పి లేకుండా వేయాలి. ఇక్కడ ముళ్ళు మాత్రం ఏంటంటే బాగా ముడి గట్టిగా వేసేస్తే మాత్రం వాళ్ళకి పెయినొస్తూ ఉంటదనమాట. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఈ ముళ్ళైతే. ఇదిగోండి కుర్చీలు పెట్టేటప్పుడు మాత్రం ఇలా అయితే కుర్చీలైతే పెట్టేసుకోండి. ఈ మోడల్‌లో ఒక కుర్చీలైతే మనం పెట్టేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆ జడకు కూడా నేను చూపిస్తాననమాట. ఆ టైప్‌లో కూడా పెడతా ఉంటారు కొంతమంది. ఇలా అయితే వేసేసుకొని కుర్చీలు పెట్టేసుకొని చక్కగా టైట్ చేసేసుకోవాలనమాట. ఈవినింగ్ తను వచ్చేంత వరకు స్కూల్ నుంచి పిల్లలు ఇంటికొచ్చేంత వరకు ఊడవనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చేసిన తర్వాత కావాలంటే మనం తీసేసుకొని నార్మల్ జడలైతే వేసేస్తూ ఉండాలనమాట. నేనైతే మా పాపకి అలాగే చేస్తూ ఉంటాను. లేదు ఉంచుకుంటానంటే ఇంకా మీ ఇష్టం అనమాట. మాక్సిమం మనం తీసేంత వరకు కూడా అవి అలాగే ఉంటాయండి. ఇంకా పిల్లలు కావాలని ఊడపీకేసుకుంటూ ఉంటే గనక అవి ఊడిపోతాయి. మనం ఏం చేయలేము. కానీ ఏంటంటే ఆటోమేటిక్‌గా జారిపోతూ ఉంటాయి రిబ్బన్స్. అలా జారకుండా ఉండాలి చిన్న పిల్లలకి అంటే గనక ఈ వీడియోనైతే ఏసినట్టుగా గట్టిగా మనం ఇలా వేసుకోవాలనమాట. రెండో జడకైతే వేసేస్తున్నానిక్కడ. రెండో జడకు కూడా సేమ్ ప్రొసీజరే. కానీ ఏంటంటే ఇక్కడ కుర్చీలు నేను వేరేలా పెట్టాననమాట. మీకు ఒకసారి చూపిద్దాము అన్నట్టు పాపకు కూడా టైం అయిపోయిందనమాట. నేను హడావిడిగా వేసేస్తున్నాననమాట. ఇగోండి ఇక్కడ కూడా నేను 2 ముళ్ళు అదే 2 సార్లు ఇలా అల్లుకున్న తర్వాత మధ్యలో అయితే పెట్టేసాననమాట. ఇలా రిబ్బన్ పెట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఏసే ముడే అనమాట. కొంచెం చాలా టైట్‌గా వేసుకుంటే అలానే బాగా లాగేయకూడదు. చూసుకొని వేసుకుంటే అక్కడనేది జడనేది ఊడకుండా నిలుస్తదనమాట. ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ రిబ్బన్ నేను ఇటువైపు కుర్చీలైతే వేరేలా పెట్టాను. ఇటువైపు చూడండి ఇలా ముళ్ళైతే వేసేసాననమాట. అట్లా రాని వాళ్ళు ఇట్లా గూడా వేసేసుకోవచ్చు. నార్మల్ కుచ్చు ముడిలాగా. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.